హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 జూన్ 29వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. భారత కొత్త విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ విక్రమ్ మిశ్రీ. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిశ్రీ విదేశాంగ కార్యదర్శిగా జూలై 15న బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం జూన్ 28న ప్రకటించింది. చైనాలో మాజీ భారత రాయబారిగా ఉన్న మిశ్రీ ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. భారత్ చైనా మధ్య సంబంధాలలో నిపుణుడిగా పేరుగాంచిన మిస్టర్ మిశ్రీ ఢిల్లీ మరియు బీజింగ్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై ప్రత్యేక దృష్టి పెడతారని భావిస్తున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. బయోప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. లంకింపూర్ కేరీ జిల్లాలో బయోప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది. ఈ వినూత్న ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ పర్యావరణ సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. బయోప్లాస్టిక్ పార్క్ అనేది బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తి మరియు వాడకాన్ని ప్రోత్సహించడానికి రూపొందించిన ఒక పెద్ద స్థాయి పారిశ్రామిక ప్రాజెక్ట్. నెక్స్ట్ మనం చూద్దాం. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఏ జోన్ రైల్వే ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ సెంట్రల్ రైల్వే. పశ్చిమ కనుమలలో ఉన్న ఇగత్పూరి సరస్సులో 10 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను సెంట్రల్ రైల్వే ఏర్పాటు చేసింది. సెంట్రల్ రైల్వే తన ట్రాక్షన్ అవసరాల కోసం స్వచ్ఛమైన మరియు పునరుత్పాదక శక్తిని ఎంచుకోవడంలో ఎల్లప్పుడూ చురుకైన పాత్ర పోషిస్తుంది మరియు దానిని నెరవేర్చడానికి అనేక సాహసోపేతమైన మరియు విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంది. 2030 నాటికి జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యం దిశగా పయనిస్తున్న సెంట్రల్ రైల్వే స్టేషన్లు మరియు భవనాల పైకప్పులను ఉపయోగించడం ద్వారా 12.05 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ప్రారంభించింది. వీటిలో 4 మెగావాట్లు సోలార్ ప్లాంట్లను గత సంవత్సరం అందించింది. MWP అంటే మెగావాట్ పీక్. ఇది విద్యుత్ యొక్క గరిష్ట సంభావ్య ఉత్పత్తి యొక్క కొలత. దీని వలన 2023-24 సంవత్సరంలో 4.62 కోట్ల ఆదా కాగా 6594.81 మెట్రిక్ టన్నుల కార్బన్ పాదముద్రలు ఆదా అయ్యాయి. ప్రస్తుత సంవత్సరంలో అదనంగా 7 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. నెక్స్ట్ మనం చూద్దాం. గ్లోబల్ చెస్ లీగ్ 2వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది? కరెక్ట్ ఆన్సర్ లండన్. దుబాయ్లో మొదటి సీజన్ విజయవంతంగా ముగిసిన గ్లోబల్ చెస్ లీగ్ ఈసారి లండన్లో మరో ఎడిషన్కు రానుంది. టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ 2వ ఎడిషన్ 2024 అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఇంగ్లాండ్లోని లండన్లో జరగనుంది. సెంట్రల్ లండన్లోని ఫ్రాన్స్ హౌస్లో ఈ కార్యక్రమం జరగనుంది. అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ పరిశ్రమలకు టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్ సొల్యూషన్స్ అందించే ప్రముఖ గ్లోబల్ ప్రొవైడర్ టెక్ మహీంద్రా సంయుక్తంగా చేపట్టిన గ్లోబల్ చెస్ లీగ్ 2వ ఎడిషన్ లండన్లో జరగనుంది. నెక్స్ట్ మనం చూద్దాం. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం ఏ రోజు నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ జూన్ 30. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవాన్ని ఏటా జూన్ 30న జరుపుకుంటారు. ఈరోజు ప్రజాస్వామ్య పాలనలో పార్లమెంట్ల పాత్రను జరుపుకుంటుంది మరియు దేశాల మధ్య శాంతి మరియు అవగాహన పెంపొందించడంలో వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. 2024 థీమ్ 2024లో పార్లమెంటరీ దౌత్యం శాంతి మరియు అవగాహన కోసం వంతెనలను నిర్మించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. అంతర్జాతీయ సహకారం మరియు సంఘర్షణ పరిష్కారానికి పార్లమెంటరీలను ఎలా దోహదపడాలో గల ఈ థీమ్ నొక్కి చెబుతుంది.
నెక్స్ట్ వన్ చూద్దాం. మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ నివేదికను ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ వరల్డ్ బ్యాంక్. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రెమిటెన్స్ స్వీకర్త అయిన భారతదేశం 2024లో 124 బిలియన్లు మరియు 2025లో 129 బిలియన్లు అందుకోగలదని అంచనా వేయబడింది. 2023లో భారతదేశం 120 బిలియన్లు అందుకుంది. ఇది 7.5% వృద్ధిని రేటును సూచిస్తుంది. 2024లో 3.7%గా అంచనా వేయబడింది. ప్రపంచ బ్యాంక్ యొక్క జూన్ 2024 మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ ఈ ట్రేడులను హైలైట్ చేస్తుంది. 18.7 మిలియన్ వలసదారులతో భారతదేశం అగ్రగామి వలస దేశంగా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో చూసిన పల్లికరణై మార్ష్ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు. చెన్నైకి దక్షిణంగా 20 కిలోమీటర్ దూరంలో ఉన్న మంచినీరు మరియు ఉప్పునీటి చిత్తడి నేల అయిన పల్లికరణై మార్ష్ల్యాండ్ను రక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం హై లెవెల్ వంతెనను నిర్మించాలని యోచిస్తుంది. చెన్నై యొక్క చివరి సహజ చిత్తడి నేలలో ఒకటిగా ఇది ఆక్వాటిక్ బఫర్గా పనిచేస్తుంది. 250 చదరపు కిలోమీటర్లను ఉక్కియం, మడావు మరియు కోవలం క్రీక్ ద్వారా బంగాళాఖాతంలోకి పంపుతుంది. రామ్సార్ సైట్ ఇది 115 పక్షి జాతులు, రసెల్స్, వైఫర్ మరియు గ్లోసీ ఐబీస్తో సహా భిన్న జాతులను మద్దతు ఇస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భారతదేశము ఏ దేశ పౌరులకు మెడికల్ ఈ వీసా సౌకర్యాన్ని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ పౌరులకు ఈ మెడికల్ వీసా సౌకర్యాన్ని మరియు బంగ్లాదేశ్లోని రంగపూర్లో కొత్త కాన్సులేట్ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా యొక్క 2 రోజుల భారత పర్యటన సందర్భంగా ఇది జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రము లేదా యూటీ ఇటీవలే హెమిస్ ఫెస్టివల్ 2024 నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ లడఖ్. టిబెటన్ బౌద్ధ మతాన్ని జరుపుకునే హెమిస్ ఫెస్టివల్ భారతదేశంలోని లడఖ్లో ఏటా జరుగుతుంది. 2024లో ఇది జూన్ 16 మరియు 17 తేదీల్లో జరుపుకుంటుంది. హెమిస్ స్టాచ్యూ అని పిలుస్తారు. ఇది గురు పద్మసంభావ జన్మదినాన్ని స్మరించుకుంటుంది. 2 రోజుల కార్యక్రమం లడఖ్లోని అతిపెద్ద బౌద్ధ విహారమైన హెమిస్ మొనాస్టరీని శక్తివంతమైన రంగులు, సంగీతము మరియు ఆధ్యాత్మిక శక్తితో నింపుతుంది. ఇది ముఖ్యమైన సాంస్కృతిక వేడుకగా మారింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించే నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ బీహార్. బీహార్లోని రాజ్గిర్లో పురాతన శిథిలాల సమీపంలో కొత్త నలంద విశ్వవిద్యాలయం క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 5వ శతాబ్దంలోని కుమార్ గుప్తాచే స్థాపించబడిన నలంద 600 సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన సన్యాసుల విశ్వవిద్యాలయము హర్షవర్ధన్ మరియు పాల చక్రవర్తుల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. ఇది బౌద్ధ మతం, వైద్య మరియు ఖగోళ శాస్త్రం వంటి విషయాలను బోధిస్తూ ఆసియా అంతటా విద్యార్థులను ఆకర్షించింది. 1193లో బక్తియార్ ఖిల్జీ నాశనం చేయబడింది. ఇది 1812లో తిరిగి కనుగొనబడింది మరియు ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.